సలార్ సినిమా చూసిన పాన్ ఇండియా ఆడియన్స్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ కటౌట్కి పర్ఫెక్ట్గా సరిపోయే కథతో సినిమా చేశాడు. ప్రభాస్ డైనోసర్లా ఉన్నాడు, ఆ ఫిజిక్ మామూలుగా లేదు అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ప్రభాస్ బెస్ట్ లుక్స్లో సలార్ టాప్ ప్లేస్లో ఉంటుందని అందరూ అంటుంటే, కన్నడ సినీ అభిమానులు మాత్రం ప్రభాస్ సలార్ సినిమాకి సరిపోలేదు అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఈ మాటలు చాలా రోజులుగా వినిపిస్తూనే ఉన్నా డిసెంబర్ 22న సలార్ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి ఈ నెగిటివ్ కామెంట్స్ మరింత ఎక్కువయ్యాయి. సోషల్ మీడియాలో ఉగ్రం సినిమా ట్యాగును ట్రెండ్ చేస్తూ హల్చల్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ మొదటి సినిమాగా తెరకెక్కిన ఈ మూవీలో శ్రీ మురళి హీరోగా నటించాడు. ఇద్దరు స్నేహితుల కథగా 2014లో రిలీజ్ అయిన ఉగ్రం సినిమా కన్నడలో అప్పటికీ బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. సలార్ ఉగ్రం సినిమాకు రీమేక్ వర్షన్ స్కేల్ పెంచి అదే కథను పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కించాడు ప్రశాంత్ నీల్. సలార్ మేజర్ సీన్స్ అన్ని ఉగ్రం సినిమాలో చూసినట్టే ఉంటాయి. హీరో స్కేల్ విషయంలో మాత్రమే మార్పులు తప్ప కోర్ ఎమోషనల్ అండ్ సీన్ స్టేజింగ్లో ఎలాంటి మార్పులు చేయలేదు ప్రశాంత్ నీల్. ఈ కారణంగానే కన్నడ మూవీ లవర్స్, ఉగ్రం మూవీ లవర్స్, శ్రీ మురళి ఫ్యాన్స్ ఉగ్రం ట్యాగ్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ మా శ్రీ మురళి రేంజ్లో మీ ప్రభాస్ చేయలేదు అంటూ పోస్టులు పెడుతున్నారు. ఉగ్రం సినిమాలో శ్రీ మురళి బాగా చేశాడు అనడంలో సందేహం లేదు, కానీ ప్రభాస్ సలార్ సినిమాలో శ్రీ మురళి రేంజ్లో యాక్టింగ్ చేయలేదు అనే మాటని ప్రభాస్ అభిమానులని ఇబ్బంది పెడుతోంది. దీంతో ప్రభాస్ అండ్ కన్నడ మూవీ లవర్స్ మరియు శ్రీ మురళి ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వెర్బల్ వార్ జరుగుతోంది.